ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. లాలాగూడలోని తన ఇంట్లో అకస్మాత్తుగా కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. 64 ఏళ్ల అందశ్రీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గుండెపోటుతో అందశ్రీ మృతి చెందినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. 5 ఏళ్లుగా అందశ్రీ హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారని, తన ఆరోగ్యాన్ని ఆయన పట్టించుకోలేదని వైద్యులు చెబుతున్నారు. అందశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీ బాల్యం ఎంతో కష్టంగా సాగింది. ఆయన ఒక అనాథగా పెరిగారు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. తన స్వీయ కృషి పట్టుదలతో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు. కవిత్వంలో అందశ్రీ కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ప్రదానం చేశాయి. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ. అందశ్రీ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని అన్నారు. అందశ్రీ గారు సామాన్యమైనటువంటి దళిత పేద కుటుంబంలో జన్మించారు. ఆయన భావాలు, ఆయన ఆలోచనలు సమాజ హితం కోసమే ఉన్నాయి. సమాజం కోసమే సర్వస్వాన్ని అర్పించినటువంటి ఒక గొప్ప కవి, తత్వవేత్త. కేవలం మన భారతదేశం మీద ఇక్కడ ఉన్నటువంటి నదులు, ఇక్కడ ఉన్నటువంటి భూమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి మీద అనేకమైన పాటలు రాశారు. అన్నిటికన్నా గొప్పది మానవత్వం మీద ఆయన రాసిన పాటలు హృదయాన్ని కదిలించి వేస్తాయి. మానవుడు ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ప్రవర్తించాలా, సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నింటి కూడా చాలా వివరంగా వారు అచ్చము దేశీయ భాషలో, మన భాషలోనే ఇంట్లో మాట్లాడుకున్నట్టుగానే ఉండేది. సో ఆ రకంగా అందశ్రీ గారు నాకు చాలాసార్లు కలిశారు. గంటల తరబడి పాటలు పాడినారు.
కానీ నేను ఏ రోజు కూడా అనుకోలేదు ఇంత త్వరగా మనందరినీ వదిలిపెట్టిపోతారని. నేను ఆయన అలయబలై ప్రారంభించినప్పుడు అలయబలైకి రమ్మని అడిగాను. వచ్చారు. వచ్చి అప్పుడు నేను ఏం చేయాలని అడిగాను. మీరు ఒక మంచి పాట పాడండి అన్నాను. ఆనాడు గవర్నర్ నారాయణ దత్త తివారీ గారు ఉన్నారు. నారాయణ దత్త తివారీ గారు ఆయన ముందు అనుమానంగానే కార్యక్రమానికి వచ్చినాడు. ఇది రాజకీయ కార్యక్రమం. కానీ అందశ్రీ గారు పాట పాడుతుంటే జయ జయ తెలంగాణ అన్న పాట పాడినప్పుడు గవర్నర్ గారు ఆనాడు తివారీ గారు పూర్తిగా దేశభక్తిని ఆయన మనసంతా పులికింపజేసింది. సో ఆ రకంగా ఆయన అన్నాడు, अरे मेरे को कुछ भी बता तेलंगाना के बारे में अलग, लेकिन इनके गाना से मुझे पता लगा कि तेलंगाना क्या है, इनके गाना से मेरे को पता लगा. అందుకనే ఆ విధంగా నారాయణ దత్త తివారీ గారిని అనేక మందిని హృదయాలను కదిలించేటువంటి ఒక గొప్ప కవి. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు చాలా ఉత్తేజాన్ని ఇచ్చినాయి. నాకు చాలా అత్యంత ఆత్మీయుడు, చాలా గొప్ప స్నేహితుడు. నాతో ఎప్పుడైనా అనేవాడు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఒకసారి కలవాలని. నేను చెప్పాను, కల్పిస్తానని చెప్పిన. విజయ్ శ్రీరామ్ అనేటువంటి ఎవరైతే వాటర్ అడ్వైజర్లో ఆయనతో పాటు వచ్చారు. సో నేను చెప్పేది ఏంటంటే అందశ్రీ గారు కవితో పాటు మానవత్వం ఉన్నటువంటి గొప్ప తత్వవేత్త, అలాగే ఉద్యమకారుడు, సామాన్య జీవితం ఉండి ఇంత పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి నాయకుడికి నేను నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారికి నిజమైన నివాళంటే మనం అందరం కూడా తెలంగాణను చేయడం, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క ఆచారాలని, తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని దేశానికి గుర్తించే విధంగా తీసుకురావడం, అలాగే వారికి నిజమైనటువంటి నివాళులని నేను భావిస్తూ అందశ్రీ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. కొనసాగిద్దాం అందశ్రీ గారి ఆశయాలను.